హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి దేవుళ్ళని చూపిస్తుంది సంధ్య అనుకుంటున్నారా? ఇదిగోండి, చాలా రోజులు అవుతుంది. ఇదిగోండి, దేవుళ్ళు శుభ్రం చేయక ఎందుకు ఏంటి అంటారా? ఇక్కడ చూసారా ఎంత ఇదిగా ఉన్నదో. మా అత్తగారు చనిపోయారనమాట. ఆమె చనిపోయారని చెప్పి సరిగ్గా దేవుడికి పూజ చేయట్లేదు, దీపారాజన చేయట్లేదు. గుడికి మాత్రమే వెళ్తుంటాం అనమాట. మేము ఉండే అద్దెకుంట్లో ఇక్కడ చూసారా, కనబడుతుందా మీకు? ఇక్కడ ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ అనమాట. 30 years బ్యాక్ ఇల్లు అనమాట ఇది. ఇక్కడ వాటర్ పైన ఇది ఓన్లీ చూసారా, ఇది నాపరాయి అనమాట. ఇక్కడ వాటర్ పడిందంటే చూసారు, ఇదంతా చిరాగ్గా ఉంది. చూసారు ఎలా ఉందో. ఎందుకంటే ముట్టుకోకూడని అలా అని కొన్నాళ్ళు. ఇదిగోండి, ఇక్కడ షింక్ ఉంది, పాతకాలం కదా, షింక్ ఉంది. ఇక్కడ వాటర్ పడితే ఇక్కడ నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. నాకు ఎందుకనో చీ ఏంటి ఇలా ఉంది అని చెప్పి అనిపించింది. చూసారా, చాలా రోజులు అవుతుంది. ఇంకా ఎందుకో నాకు మనసు ఒప్పలేదు ఇలా వదిలేయటానికి. నాకు ఇక ఎట్లయినా సరే దేవుని శుభ్రం చేయాలి. చూసారా, ఇవన్నీ మా పెళ్ళైనప్పుడు కొన్న ఇవి అన్నమాట. ఇవన్నీ ఫొటోస్ అన్నీ హైదరాబాద్లో కొన్ని. ఇదైతే అన్నవరంలో తీసుకున్నాము లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం వెళ్ళకూడదు కదా, అంటులో ఉన్నాం కదా అట్లా అని. ఇది అమ్మవారి ఫోటో. మేము అద్దిల్లు కాబట్టి తిరిగేటప్పుడు అమ్మవారి ఫోటో పగిలిపోయింది. ప్లస్ ఈ బార్ ఫోటో, అన్ని దేవుళ్ళు ఉన్న ఫోటో కూడా పగిలింది ఉంచు కూడా అన్నారు. ఇవాళ తీసేద్దాం అనుకుంటున్నాను సదిరినప్పుడు. చూసారా, సుబ్రహ్మణ్య స్వామి అన్నీ అనమాట. ఇక సదిరేటప్పుడు చూపిస్తాను, ఓకేనా? ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం మన హోటల్ తీసేసాం కదా, అక్కడది నేను తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. అందుకే డస్ట్గా ఉంది. సేమ్ ఫోటో, ఇది పెద్ద ఫోటో, ఇక్కడ చిన్న ఫోటో అనమాట. సేమ్ దేవుళ్ళందరూ ఉండాలని. ఇక్కడ సత్యనారాయణ స్వామి ఉన్నారు, అక్కడ సాయిబాబా ఉన్నారు. తేడా అంతే, ఏమీ తేడా లేదు అన్నమాట. ఇదిగోండి, మనం పేపర్స్ తీసుకొచ్చాము, ఇంకా తోడటానికి టిష్యూస్ తీసుకొచ్చాము. ఇవన్నీ సదిరేద్దాము. ఈ బొమ్మకి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే మా వారు వైజాగ్ బీచ్లో తీసుకొచ్చారు, అక్కడ అమ్ముతుండే అనమాట. మా వారిది వైజాగ్ కాబట్టి ఇది తీసుకొచ్చారు. చాలా బాగుంది కదా. ఇది ఒకటి. ఇది చూసారా, వినాయకుడు, బుల్లి వినాయకుడు ఉన్నారు చూసారా. ఈ వినాయకుడు మా వారు డ్యూటీలో ఉన్నప్పుడు ఈయనకి దండం పెట్టుకునేవాళ్ళంట. అయితే ఇది మా పెళ్ళైనాక నాకు ఇచ్చారనమాట. అది గుర్తుగా అయితే ఉండిపోయిందనమాట. ఇదంతా మనం కడిగేటప్పుడు కానీ తోచేటప్పుడు కానీ వాటర్ పోయింది అనుకోండి. చూసారా ఎలా అయిపోయిందో. కొన్ని రోజులు దేవుడి పట్టుకోకపోతే చూసారా కుంకుమ ఎలా అయిపోయిందో. ఇది ఎక్కడది, ఇది పూజిదే. చూసారా, ఇదైతే సాన్ అంటారు చూసారా, మనం పెళ్ళిళ్ళలో మెట్లు తొక్కుతాం కదా, అదనమాట. ఇది మేమేం చేస్తామంటే దీనికి కూడా దేవుళ్ళ పసుపు పూసి దేవుడి గది దగ్గర పెడతామన్నమాట. ఇది దేవుడి దగ్గర అంటే దేవుడు పైన, ఇక్కడ పైన పెట్టాం, దేవుడికి కొంచెం దేవుడి సామానాల దగ్గరే పెడతామన్నమాట. ఇది సాన్ అంటే దేవుడితో సమానం ప్రమాణం కాబట్టి దీన్ని అయితే ఇగో చూసారా బొడ్డదనమాట, చాలా బొడ్డది. ఇగో నేను పట్టుకుంటే చూసారా ఎంత ఉందో. ఇదనమాట, ఇది మా పెళ్ళప్పుడుది అనమాట. ఇది సాన చూసారా ఎలా ఉందో, చాలా చిన్న. అది గ్లాసులు, ఇంకా గిన్నెలు కనపడతలేదు. ఇది కెమెరాలో చూసి తీయాలా అన్నమాట. సామానం చూసారా ఎట్లా వచ్చినాయి లోపల నుండి. ఇదన్నమాట. ఫస్ట్ మేము హైదరాబాద్లో ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళంగానే మనం దేవుడికి పాలు పొంగిస్తాం కదా, అప్పుడు కొన్నామన్నమాట. ఇది
ఇదంతా దుమ్ము దుమ్ము పడిపోయింది. ఇదైతే పెచ్చులు ఊడిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా రోజులే, ఇది చాలా సంవత్సరాలైంది కదా. ఇదంతా ఇక చూసారా మొత్తం పేపర్ అవన్నీ తీస్తే ఎలా ఉందో. ఇవ్వండి, ఇంకా దేవుళ్ళని తీసి ఇక్కడ పెట్టానమాట. చూసారా, అంతా దులిపేసి పేపర్ వేసాను అనమాట. ఇదంతా చూసారా, ఇందాకడికి ఇప్పటికి ఇందాకంతా బూజు అదంతా ఉండిపోయి, చూసారా ఎంత బాగు చేసిన ఇదంతా చూసారా, ఇలా పెచ్చులు పెచ్చులు సున్నం అంతా వచ్చేసింది. కింద చూసారా కనపడుతుందా, అట్లా అనమాట. ఇక మనం దేవుళ్ళని శుభ్రం చేసుకుందాం. ఇయోను తూడుస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి ఆల్రెడీ తూడ్చేసాను. బొట్లు పెట్టాలి, చూపిస్తానే. బొట్లు పెడతాకే గంధం కొంచెమే ఉంది, దీంట్లో మనం వాటర్ వేసుకొని కలుపుకుందాం. మనకి బొట్లు పెట్టినాక ఈ రకంగా ఉందన్నమాట ఫోటో. చూసారా ఎంత బాగున్నారో కదా, శివపార్వతులు అర్ధనాదేశ్వరులు అంటారు కదా, ఎంత ఇదిగా ఉన్నారో. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఈ రోజుల్లో విడిపోవటం అనేది జరగదు కదా. భర్త భార్యలు ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి, ఎంత అందంగా ఉందో ఈ రూపం. సరే, దేవుళ్ళన్నిటికి బొట్లు పెట్టేసాను అనమాట ఫోటోలకి. ఇవ్వండి, ఇక సదురుదాం అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఏంటంటే డబ్బులు అన్నమాట. మా ఆయన గారికి కాయిన్స్ అన్ని దేశాలు కలెక్ట్ చేయటం అంటే చాలా ఇష్టం అనమాట. చాలా రకాల ఇండియన్ కాయిన్స్, ఇది ఎక్కడదో తెలియదు, ఇవన్నీ కాయిన్సే. చూసారా కాయిన్స్, ఈ దేవుడి కాడ పెట్టమని మా ఆయన గారు ఇచ్చారు. ఇదొకటి తీస్తా. చూసారు డబ్బులు, ఇవన్నీ కాయిన్స్ కలెక్ట్ చేయడం ఆయనకు అలవాటు అనమాట. దేవుడి కాడ పెడతాం. చూసారా పైన ఇందాక ఎట్లా ఉందో, ఇదిగోండి. ఇది మన బ్యానర్లో వేపిస్తాం కదా, అదనమాట. వేసి కింద వాటర్ పడకుండా లీక్ అయినా. ఇక ఫైనల్ ఇవన్నీ చూసారా ఎలా ఉందో. చూసారా కింద ఎందా, చూసారా ఎందా. అది ఫైనల్ లుక్ అయితే ఇదే. ఇది ఫ్రెండ్స్, ఇదైతే ఎండి కుంకుమ భరణ. అదొకటే ఉంది పూజ సామాన్లో నాకు, అది కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చారు. చూసారా, ఇది ఈ కళ్యాణం ఫోటో మా పెళ్ళప్పుడుది అనమాట. వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంది అది. అప్పుడు మనకి పెళ్లి చేసేటప్పుడు పెడతారు కదా మండపంలో, ఆ ఫోటో అనమాట, మా పెళ్ళప్పుడు ఫోటో. ఇది ఇవన్నీ అనమాట. ఇదే నా ఫైనల్ మా పూజ గది. నేను ఎలా డెకరేషన్ చేశా, ఎలా సర్దాను, ఎలా శుభ్రం చేశాను అన్నది చూపించాను కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.